రీసెంట్గా కుంభమేళలో మమతా బెనర్జీని కూడా ఏదో కామెంట్ చేస్తే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షంగా కాకుండా జాతీయ రాజకీయాల్లోనే బీజేపీ మిత్రుడుగా, మోడీ మిత్రుడుగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. బహుశా పవన్ కళ్యాణ్ అదే కోరుకొని ఉంటాడు, థ్యాంక్స్ చెప్పుంటాడు స్టాలిన్కు అందరికీ. సో మీరు రియాక్ట్ అయ్యారు, ఇగ్నోర్ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక జనసేన నాయకుడే కాదు, ఒక ఫిలిం పర్సనాలిటీ కనుక కూడా మిగతా వాళ్ళు ఆ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ అనేది ఇక్కడ క్వశ్చనబుల్. సో నిజమే, ఇప్పుడు తమిళనాడులో 1965 కాదు 1938 ఆ ప్రాంతంలోనే హిందీకి వ్యతిరేక పోరాటాలు నడిచాయి. సో అదొక నేను చాలాసార్లు చెప్పాను, తమిళనాడులో జరుగుతున్నది పోరాటం కేవలం హిందీ పైన కోపంతోనో వ్యతిరేకతతోనో మాత్రమే కాదు, దీని వెనకాల రాజకీయం ఉందా అంటే ఉంటుంది. స్టాలిన్ కూడా రాజకీయ నాయకుడే. తన రేపు జరగబోయే ఎన్నికల్లో తన ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ఎదుర్కోవటానికి తమిళ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు అంటే నిజమే, అనుమానం లేదు. కానీ అది న్యాయమా అనేది క్వశ్చన్. హిందీ వద్దని తమిళనాడులో హిందీ ఏం నిషేధం కాదు. ఇప్పటికీ కూడా తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలు శాఖలు ఉన్నాయి. కానీ నేను అనే క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడులో హిందీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, తెలంగాణలో ఆంధ్రలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది. మరి ఉత్తర భారత తెలుగు ప్రచార సభ ఎందుకు ఉండదు? ఉత్తర భారత తమిళ ప్రచార సభ ఎందుకు ఉండదు? అంటే దేశ సమైక్యత కేవలము తెలుగు వాళ్ళకే కావాలా, తమిళ వాళ్ళకే కావాలి, హిందీ వాళ్ళకి అవసరం లేదా? ఎందుకు హిందీ రాష్ట్రాల్లో, నేను అడుగుతున్నది అదే, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో 100% పాఠశాల విద్యార్థులు హిందీ నేర్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లో 1% విద్యార్థులు తెలుగు నేర్చుకోమన్నారు. 1%. నేను అడుగుతున్నది, మేము 100% హిందీ నేర్చుకుంటున్నాం కదా. మేము 100% హిందీ నేర్చుకున్నప్పుడు తమిళనాడులో ఉత్తరప్రదేశ్లో ఉన్న బిడ్డలు 1% తెలుగు కూడా అవసరం లేదు. సమ్ ద్రవిడియన్ లాంగ్వేజ్, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, ఈ 4 భాషలు ఏదో ఒక్క భాష నేర్చుకోండి. 1%. అది మరి అప్పుడు దేశ సమైక్యత పాఠాలు మాకు చెప్తే ఎట్లా? మేము అడుగుతున్న ప్రశ్న అది. ఉత్తరప్రదేశ్లో 1% కూడా నేర్చుకోరా? మీరు మళ్ళీ కావాలంటే దేవనాగరి లిపి అంటే హిందీ లిపికి పోలికున్న భాషలే నేర్చుకుంటారు. అది కూడా ఒకళ్ళు నేర్చుకుంటే, నిజంగా అది కూడా నేర్చుకుంటలేరు వాళ్ళు, ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటలేరు. మీరు హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి చూడండి, సౌత్ ఇండియన్స్కి వచ్చిన ఇంగ్లీష్ కూడా రాదు వాళ్ళకి సరిగా. మరి ఎలా ఇది? సో అందువల్ల అడుగుతున్నది ఏంటంటే, భాష సంస్కృతికి సంబంధం. లాంగ్వేజ్ రిలేటెడ్ టు కల్చర్, లాంగ్వేజ్ రిలేటెడ్ టు సివిలైజేషన్, నాగరికత. ఇవాళ హిందీ బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తే ఒక తెలుగు బిడ్డగా దాన్ని స్వాగతించాలి, ఆహ్వానించాలి. గతంలో పవన్ కళ్యాణ్ ఆహ్వానించాడు, హిందీ రుద్దద్దు అని అన్నాడు. ఇవాళ హిందీ రుద్దుతుంటే హిందీ పైన పోరాటమా అంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నాడు. సమస్య ఏంటంటే అది. సో వేరే వాళ్ళ యుద్ధం తర్వాత సంగతి, పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తే ఎలా అన్నదే ప్రశ్న. రీసెంట్గా ఈ విజయకేతనం సభలో చాలా లాంగ్వేజెస్లో మాట్లాడారు, కన్నడ, మరాఠీ, తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. అలాగే ఒక పోస్ట్ కూడా చేశారు సార్, అది చాలా భాషల్లో చేశారు. ఉత్తరాదిన ఉన్న హిమాలయాలలో ఉంది పరమశివుని కైలాసం, దక్షిణాది ఆయన కుమారుడు మురుగన్ నివాసం, వారు వెలిసిన ప్రదేశం ఈ భారతదేశం, ఇది జగన్మాత నాకు ఇచ్చిన ఆదేశం అని చెప్పేసి. సో అభ్యంతరం ఏమన్నా, సంతోషమే కదా. దేవునికి కూడా ప్రాంతాలు అంటగట్టాల్సిన అవసరం లేదు. అందుకే మేము అంటున్నాం, మీకు అయోధ్య మీద ఉన్న ప్రేమ భద్రాచలం పైన ఎందుకు లేదని. ఇక విజయకేతనం సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వైసీపీ నాయకులకే కాదు సార్, తెలుగుదేశం పార్టీ కూడా మింగుడు పడని పరిస్థితి. పవన్ కళ్యాణ్ చెప్పారు, నిలిచాం, గెలిచాం, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని గెలిపించాము అని చెప్పి, నిలిచేలా చేశాము అని చెప్పి. అండ్ పిఠాపురం వరంకేమో నాగబాబు ఇచ్చిన కౌంటర్, ఎవరో పవన్ విజయానికి కారణం అనుకుంటే అది మీ కర్మ, పిఠాపురంలో గెలిచింది పవన్ కళ్యాణ్ వల్ల అండ్ జన సైనికుల వల్ల మాత్రమే అని చెప్పేసి. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు ఒక్క రియాక్షన్ కూడా రాలేదు సార్. కారణం ఏంటి? ఎందుకు తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉంది? నాగబాబు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. విచిత్రం ఏంటంటే, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ నా వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది, నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అన్నాడు వర్మను. ఎస్ సార్, నా గెలుపు నీ చేతిలో పెడుతున్నాను అని పవన్ కళ్యాణ్ అంటే, నాగబాబు అసలు వర్మ కర్మ అట్లా అనుకుంటే కర్మ అంటున్నాడు. అంటే నాగబాబు పవన్ కళ్యాణ్ మాటలు